ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈ యొక్క సంతోష మాసంలో, క్రిస్మస్ మాసంలో మనం ప్రవేశించాము. ప్రతిరోజు కూడా మనం ఎన్నో రకాలుగా క్రిస్మస్ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. మరి మన అందరి దేవాలయాలలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ క్యారల్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ప్రియులారా, ప్రతి ఇంట్లో కూడా మరి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అవును ప్రియులారా, మరి యేసు ప్రభు జన్మదినం అంటేనే ప్రపంచంలో ఒక గొప్ప సంతోషకరమైనటువంటి వాతావరణం వస్తుంది. ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించడానికి పరలోకం నుండి దేవాది దేవుడు ఈ లోకానికి అవతరించినటువంటి అద్భుతమైన రోజునే మనం క్రిస్మస్ పండుగగా కొనియాడుతూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ఆలకించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇమ్మానుయేలు దేవా, మా పరలోక తండ్రి, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా క్రిస్మస్ పండుగ వేడుకలు మేము చేసుకుంటూ ఉండగా ప్రభా, ప్రతి గృహంలో, ప్రతి ఆలయంలో, ప్రతి బిడ్డ హృదయంలో మీ యొక్క సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీ యొక్క పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని, మీ యొక్క శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన ఎక్కడ జన్మించాడు? ఒక చిన్న పశువుల పాకలో, ఆ యొక్క పశువుల మధ్యలో జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఎవరు లేరు ప్రియులారా, కేవలం మరి మరియ తల్లి, మరి ఆమె యొక్క భర్త యోసేపు గారు, వారిద్దరు మాత్రమే ఉన్నారు. కానీ ఆ స్థలం అంతా కూడా దేవుని యొక్క వెలుగుతో నింపబడింది. ఎందుకంటే ఒక నక్షత్రము అక్కడ పుట్టిందనమాట. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం అనేది పుట్టింది ప్రియులారా. ఆ నక్షత్రాన్ని చూసి కొంతమంది జ్ఞానులు యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. మన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే మరి తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు వారు ఈ యొక్క నక్షత్రాన్ని కనుగొంటారు. ఎందుకంటే హిస్టరీలో, చరిత్రలో వారు విన్నది ఏంటంటే, ఒక రక్షకుడు జన్మించినప్పుడు, ఈ లోకాన్ని రక్షించే దేవుడు పుట్టినప్పుడు ఒక నక్షత్రము ఆకాశంలో వస్తుంది అని వాళ్ళ గ్రంథాలలో రాసి ఉంది. కాబట్టి వాళ్ళు ఆ నక్షత్రం పుట్టడం చూసి, ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళకి అర్థమైపోయింది, లోకరక్షకుడు జన్మించాడు. సో ఆ లోకరక్షకుడిని చూడడానికి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు ఎన్నో కానుకలతోటి మరి ఎంతో దూరం ప్రయాణం చేసి ప్రియులారా, మరి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉండగా ఆ నక్షత్రమే వాళ్ళకి దారి చూపింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనకి దారి కరెక్ట్గా తెలియాలి కదండి. అడ్రస్ లేకుండా మనం ఎక్కడికి వెళ్తాము? మనం ఈ రోజుల్లో అయితే గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం ఆ యొక్క మ్యాప్ చూసుకొని వెళ్తూ ఉన్నాం కదండి. మరి ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్ లేదు, మరి ఫోన్ లేదు, ఎలాంటి ఒక ప్రయాణానికి బస్సు కానీ ట్రైన్ కానీ ఏమీ లేదు. ఎంత దూరం వెళ్ళాలన్నా మరి ఒంటెల మీద ప్రయాణం చేయాలి, లేదా రథం మీద, గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు, గాడిదల మీద చేసేవాళ్ళు, ఇంకా చాలా పేదవాళ్ళు నడుచుకుంటూనే ప్రయాణం చేసేవాళ్ళు. అయితే ఈ ముగ్గురు జ్ఞానులు, మరి వీళ్ళు రాజులు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు వాళ్ళ యొక్క ఒంటెల మీద చాలా దూరం ప్రయాణం కాబట్టి వాళ్ళు ఆ ఎడారిలో ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి దారి చూపింది ఎవరు అంటే, యేసయ్య పుట్టినటువంటి ఒక నక్షత్రం, ఒక చుక్క. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అదొక సూచన అనమాట.
మరి ఆ నక్షత్రము చాలా ప్రకాశవంతంగా ఉంది. ఆ నక్షత్రము ఈ యొక్క జ్ఞానులకి దారి చూపిస్తూ ఉంది ప్రియులారా. మరి వాళ్ళు ఎంతమంది జ్ఞానులు అనేది మనకైతే బైబిల్లో నంబర్ అయితే లేదు, కానీ వాళ్ళు తెచ్చినటువంటి కానుకలు 3 కానుకలు తెచ్చారు కాబట్టి వాళ్ళు 3 అయి ఉండొచ్చు అని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. సో ఆ 3 జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఫాలో అవుతూ ఉన్నారు, దాన్ని వెంబడిస్తూ వస్తూ ఉన్నారు, చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలా ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చారు? యూదయ దేశానికి వచ్చారు. యూదయ దేశంలో మరి వాళ్ళు డైరెక్ట్గా ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు ప్రియులారా. ఎందుకంటే ఈ రాజుకైతే తెలుస్తుంది అడ్రస్సు, ఎందుకంటే మరి చిరునామా ఎక్కడ యేసుప్రభు పుట్టారో తెలియదు కదా. యూదుల రాజుగా పుట్టినవాడు, ఆయన రాజాది రాజు, ఈ లోకాన్ని రక్షించే రాజు, ఇజ్రాయేళ్లకు రాజుగా పుట్టాడు, యూదులకు రాజుగా పుట్టాడు. కాబట్టి వీళ్ళకి తెలిసే ఉండొచ్చు, హేరోదు రాజుకు తెలిసే ఉంటుందని ఆయన డైరెక్ట్గా వెళ్ళి హేరోదు రాజుని కలుసుకున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన ఆరాధించడానికి వచ్చాము అని ఆ జ్ఞానులు చెప్తున్నారు. ఆ మాట వినగానే ఆ హేరోదు రాజుకి, అక్కడ ఉన్న మరి మంత్రులకి అందరికీ కూడా భయం వేసింది, కలవరం వచ్చిందంట ప్రియులారా. ఎందుకు కలవరం? యేసయ్య పుట్టారు అంటే, లోకరక్షకుడు జన్మించాడంటే సంతోషించాలి, కానీ హేరోదు రాజుకి కలవరం వచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది కలవరపడ్డారని ఎందుకుంది అంటే, వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. హేరోదు ఇక్కడ మరి యేసుప్రభుని చంపాలనుకుంటాడు, అంటే క్రీస్తు విరోధిగా ఉన్నాడు. ఇక్కడ ఈ హేరోదు యేసుప్రభుని ద్వేషించిన వ్యక్తిగా, సాతానుకి ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి అతనిలో కలవరం, అమ్మో యేసుప్రభు పుట్టాడా, ఆయన పుడితే ఇంకా నా రాజ్యం కూలిపోతుంది, నా చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా విడిపించబడతారు అని సైతానికి భయం వేసి, ఆ కలవరం అన్నమాట. సైతానికి యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే సైతానికి భయం వేసిందనమాట. ఆ హేరోదు రాజులో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టుడు మరి ఈ యొక్క యేసు ప్రభుని, యూదుల రాజుగా పుట్టిన ఆ యేసయ్యను చంపాలని ప్లాన్ చేస్తాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క జ్ఞానులు ఎప్పుడైతే అడుగుతారో ఆయన మరి శాస్త్రులని, పరిసయ్యులని అందరినీ పిలిపించాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉంది మరి యేసు ప్రభు ఎక్కడ పుడతాడు, ఏ ఊరిలో పుడతాడు, ఏ టైంలో పుడతాడు, అన్ని విషయాలు కూడా ఉన్నాయి. యెషయా గ్రంథంలో కన్యక గర్భము ధరించి కుమారుని కనును అని మరి 7వ అధ్యాయం 14లో మనం చూసాము. అలాగే మీకా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదయ ప్రధానులలో ఎంత మాత్రం కూడా స్వల్పమైన దానవు కాదు, నువ్వు అల్పమైన దానవు కాదు, నువ్వు చిన్న దానవు కాదు. ఎందుకంటే యూదయలో యెరూషలేము ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి, చాలా ప్రఖ్యాతగాంచినటువంటి పట్టణాలు ఉన్నాయి. సో వీటన్నిటిలో, ఈ ప్రాంతాలన్నిటిలో ఈ యొక్క బెత్లెహేం అనేది చాలా చిన్న ఊరు, ఒక మారుమూల గ్రామం, ఒక చిన్న గ్రామం. ఈ బెత్లెహేము ఎవరి సొంత గ్రామం అండి? దావీదు యొక్క జన్మస్థలము బెత్లెహేము గ్రామం. మరి ఈ యొక్క బెత్లెహేములో దావీదు జన్మించాడు కాబట్టి ఆ దావీదు వంశంలోనే, యూదా వంశంలోనే యేసుప్రభు జన్మించాలి. కాబట్టి మరి యోసేపు మరియలు వాళ్ళు బెత్లెహేముకి రావడం జరిగింది. ఎందుకంటే మరి రాజు ఆ యొక్క కైసరు జనాభా సంఖ్య కోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలకి, వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి వెళ్ళాలని ఆయన ఆదేశించాడు. కాబట్టి మరియా యోసేపులు ఎక్కడికి వచ్చారు? బెత్లెహేంకి వచ్చారు. యేసుప్రభు ఎక్కడ జన్మించారు? బెత్లెహేంలో జన్మించారు. సో ఈ బెత్లెహేము గురించినటువంటి ప్రవచనము, ఎందుకు యేసుప్రభు అక్కడ పుట్టారంటే మరి ఆయన అక్కడ పుట్టాలని రాయబడి ఉన్నది. హల్లెలూయా. యేసుప్రభు ఆ యొక్క యూదా వంశంలో, యూదా గోత్రములో, దావీదు వంశంలో ఈ యొక్క బెత్లెహేంలోనే ఆయన జన్మించాలి. సో బెత్లెహేము, యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రం కూడా చిన్నదానవు కాదు. అయ్యో నేను చిన్నదాన్ని, చిన్న గ్రామం, నేను పనికిరాని గ్రామము అని అనుకొని ఉండొచ్చు ఆ యొక్క గ్రామస్తులందరూ కూడా. మా యొక్క పల్లెటూరు చాలా చిన్నది, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు అని ఎంతోమంది అనుకొని ఉండొచ్చు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క బెత్లెహేములోనే ఈ లోకాన్ని, సృష్టిని
సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సృష్టికర్త అక్కడే జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ యొక్క యూదయ బెత్లెహేము చిన్న గ్రామం అయినప్పటికీ అందులోనే యేసయ్య జన్మిస్తూ ఉన్నాడు. ప్రియులారా, బైబిల్లో ఒక చక్కటి వాక్యం ఉంది, త్రోసి వేసిన రాయిని ఆయన మూలరాయిగా ఎన్నుకుంటాడంట. మరి ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నీవు కూడా ఒక చిన్న వ్యక్తిగా, ఒక చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావేమో. నువ్వు ఏమాత్రం కూడా చింతించవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆనాడు బెత్లెహేమును ప్రేమించిన దేవుడే, ఆ యూదయను ప్రేమించిన దేవుడే, దావీదును ప్రేమించిన దేవుడే నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, సో ఇక శాస్త్రులు, పరిసయ్యులు ఈ యొక్క ప్రవచనాన్ని వాళ్ళు చదివి చెప్తున్నారు. మరి బెత్లెహేములోనే ఆయన పుడతాడు అని రాసి ఉందని ఆ యొక్క లేఖనాన్ని చదివినప్పుడు జ్ఞానులు గ్రహిస్తారు. సో యేసు ప్రభు పుట్టింది బెత్లెహేములో. అప్పుడు ఈ యొక్క హేరోదు రాజు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడ పుట్టాడు, మరి ఆ నక్షత్రం ఏ టైంకి వచ్చింది, ఆ సమయము అవన్నీ కూడా మీరు కనుక్కొని మీరు నాకు తిరిగి వచ్చి నాకు మళ్ళీ తెలియచేయండి, అప్పుడు నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధిస్తాను అని చెప్తున్నాడు. కానీ నిజానికి హేరోదు మరి ప్రభుని ఆరాధించాలనుకున్నాడా? లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన రాజుగా ఉన్నాడు. నేనే రాజుగా ఉన్నాను, నా తర్వాత రాజు అయితే నా కొడుకు అవ్వాలి, లేదా నా కుటుంబంలో ఎవరైనా అవ్వాలి, కానీ ఇంకొక రాజు ఎవరు పుట్టారు? సో వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఎవరైనా సరే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ మరి వాళ్ళ వంశమే, వాళ్ళ కుటుంబీకులే, వాళ్ళే పదవిలో ఉండాలని ఆశిస్తారు, వాళ్ళే రాజులుగా పరిపాలించాలని ఆశిస్తారు. ఇంకెవరైనా వచ్చారు అంటే వాళ్ళని శత్రువులుగా చూస్తారు, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ యొక్క హేరోదు రాజు కూడా మరి ఆ యొక్క శిశువుని, యేసు ప్రభువుని చంపాలనుకుంటాడు. అయితే ఈ యొక్క జ్ఞానులు బయలుదేరి మళ్ళీ ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తూ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ బెత్లెహేమ్కి రాగానే ఆ యొక్క స్టార్, ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చిందండి? ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా యేసు ప్రభు ఎక్కడైతే పుట్టాడో ఆ యొక్క ఇంటి పైన వచ్చి నిలిచిందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనం చూస్తున్నాం ప్రియులారా వాక్యంలో, వాళ్ళు అత్యానంద భరితులై ఎంతో సంతోషంతో, ఆనందంతో వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ చూశారు, మరియ తల్లిని చూశారు, యేసు ప్రభుని చూశారు, తర్వాత యోసేపు గారిని, ముగ్గురిని కూడా అక్కడ చూశారు. మరి ఆయన పొట్టి గుడ్డలతో చుట్టబడి ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టబడి ఉండడం వాళ్ళు చూశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళకి ఆ నక్షత్రము కనిపించడము, అది వాళ్ళకి దారి చూపించడము, మళ్ళీ వాళ్ళు ఆ యొక్క లేఖనం వాక్యాన్ని వాళ్ళు చదివారు. ఆ వాక్యాన్ని చూసినప్పుడు కరెక్ట్గా బెత్లెహేంలోనే అని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకున్నారు. మరి అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నక్షత్రం కరెక్ట్గా వాళ్ళని అదే ఇంటి దగ్గరికి, ఎక్కడైతే యేసుప్రభు పుట్టారో ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చింది. మరి ఆ ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు నిజంగానే అక్కడ ఒక శిశువు ఉన్నారు, మరియ ఉన్నారు, యోసేపు ఉన్నారు. వాళ్ళకి ఎంతో నమ్మకం, ఇది ఇంకా ఈ బాలుడు రక్షకుడే, ఈ లోకాన్ని రక్షించడానికి పుట్టినటువంటి యూదుల రాజుగా పుట్టినటువంటి బాల యేసు క్రీస్తు అని వాళ్ళు గట్టిగా నమ్మారు. అయితే ప్రియులారా, ఒక రాజుని ఎవరైనా దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఉట్టి చేతులతో రారు. హిస్టరీలో ఎక్కడ చూసినా కూడా పెద్దవాళ్ళని, ఈవెన్ ఇప్పుడు మనం కూడా ప్రియులారా ఎవరినన్నా మనం పెద్దవాళ్ళని, మినిస్టర్స్ని కలవడానికి వెళ్తున్నామా, లేదా ఎవరైనా పెద్ద పదవిలో ఉన్న వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు మనం ఉట్టిగా వెళ్తామండి? ఏదైనా ఒకటి తీసుకొని వెళ్తాం, ఫ్లవర్ బొకే అన్న తీసుకెళ్తాము, లేదన్నా ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్తాం. మరి వీళ్ళు వచ్చిన వాళ్ళు జ్ఞానులు, రాజులు, ఎంతో ఐశ్వర్యవంతులు. అలాగే వాళ్ళు ఎవరిని కలవడానికి వచ్చారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. అంటే వాళ్ళు ఆ పుట్టినటువంటి బాబు రాజు అని వాళ్ళు నమ్ముతున్నారు. మరి కాబట్టి రాజుని కలవడానికి వాళ్ళు ఉట్టి చేతులతో వస్తారా? ఉట్టి చేతులతో రాలేదు. వాళ్ళు ముగ్గురు కూడా
చాలా విలువైనటువంటి బహుమానాలు తీసుకొచ్చారు. అయితే మొట్టమొదటి వ్యక్తి ఆయన ఏం తీసుకొచ్చాడు అంటే, వాళ్ళు పెట్టెలు విప్పారంట ప్రియులారా. హల్లెలూయా. అంటే ఎంత చిన్న చిన్న పెట్టెలు అనుకుంటున్నారా? లేదండి, వాళ్ళు చాలా పెద్ద పెట్టెలు తీసుకొచ్చి ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే మీరు చూడండి, రాజుల కాలంలో వాళ్ళు ఏదన్నా ఎవరికైనా బహుమానం ఇవ్వాలంటే వాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చేస్తారు. ఏదో చిన్న చిన్నది ఒక తులం బంగారం, అర్ధ తులం బంగారం ఇవ్వరు, వాళ్ళు కిలోలు ఇచ్చేస్తారనమాట. సో వాళ్ళు పెట్టెలు విప్పారంటే ఆ పెట్టె ఎంత పెద్ద పెట్టె అయి ఉండొచ్చో, ఎన్ని కిలోలు బంగారం ఇచ్చారో. మరి యేసు ప్రభు కూడా ఆయన చాలా విలువైన వారు. మరి ఆయన మహిమ, పరలోకం నుండి తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చారు యేసయ్య. కాబట్టి ఆ మహిమకు గుర్తుగా, ఆ దైవత్వానికి గుర్తుగా ఈ యొక్క వ్యక్తి బంగారాన్ని కానుకగా ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం చాలాసార్లు దేవాలయానికి వెళ్తూ ఉంటాం, క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో జరిగినాయి. కానీ ఎప్పుడైనా మనం యేసయ్యకి బహుమానం ఇచ్చామా? హల్లెలూయా. మరి యేసు ప్రభుకి మనమేం బహుమానం ఇవ్వగలమండి, మేమేమిస్తామండి అని అనుకోవచ్చు. మనం యేసయ్యకి బహుమానం కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఎవరి బర్త్డేకైనా వెళ్ళినప్పుడు ప్రియులారా, మనం ఉట్టి చేతులతో వెళ్ళాం కదా, ఏదో ఒక చిన్న గిఫ్ట్ తీసుకెళ్తాం. మరి యేసయ్య బర్త్డే, యేసయ్య పుట్టినరోజు మనం చేసుకుంటూ ఉన్నామంటే మరి ఆయనకి ఎలాంటి బహుమానం మనం ఇవ్వగలం? ఆయనకి ఎంత బంగారం ఇస్తే సరిపోతుంది? ఈ లోక సంబంధమైన వస్తువులు ఇస్తే యేసయ్య తీసుకుంటాడా? ఆయన సంతృప్తి చెందుతాడా? ఆయనకి ఈ లోక సంబంధమైనవి ఏవి అవసరం లేదు ప్రియులారా. ఒక చక్కటి పాట కూడా ఉంది, బంగారం అడగలేదు, వెండి అడగలేదు, ఆయన నీ హృదయాన్ని అడిగాడు. హల్లెలూయా. ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. యేసుప్రభు ఎందుకు వచ్చారు? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు, మన హృదయంలో జన్మించడానికి వచ్చాడు ప్రియులారా. ఆయన పశువుల పాకలో పుట్టారు కరెక్టే, కానీ ఆయన ఎక్కడ పుట్టాలనుకుంటున్నారు? ఆయన మన హృదయంలో జన్మించాలనుకుంటున్నాడు. ప్రతి పాపి హృదయంలో ఆయన జన్మించాలనుకుంటున్నాడు. ఈరోజు యేసుప్రభు నీ హృదయంలో జన్మించాడా? చాలామంది క్రిస్మస్ చేసుకుంటున్నారు, కానీ క్రీస్తు లేకుండానే క్రిస్మస్ చేసుకుంటున్నారు. హృదయంలో యేసుప్రభు లేకుండానే వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నారు ప్రియులారా. మనం పైకి ఏదో రంగులు హంగులు డెకరేషన్స్ అన్నీ పెట్టుకొని మన హృదయంలో యేసు ప్రభు లేకపోతే ఏం లాభం అండి? మనం ఇంట్లో అన్నీ డెకరేషన్ చేసాము, ఇంటిపైన స్టార్ పెట్టాము, మరి ఇంట్లో అన్నీ చక్కగా క్రిబ్ అలంకరించాము, పశువుల కొట్టాన్ని పెట్టాము, అన్నీ పెట్టాం, కొత్త బట్టలు కొనుక్కున్నాము, పిండి వంటలు చేసుకున్నాము, అన్నీ చేసుకొని మన హృదయంలో యేసు ప్రభు లేకపోతే, నేను ఎప్పుడు కూడా యేసయ్యను ప్రేమించకుండా ఈ లోకాన్నే ప్రేమిస్తే, ఈ లోక ఆశల్లోనే నేను మునిగి ఉంటే, అసలు యేసు ప్రభువుతో మరి నాకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నట్లయితే ఆ క్రిస్మస్ ఒక క్రిస్మస్ కానే కాదు. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు మనం చేసుకుంటాం ప్రియులారా? మన హృదయంలో క్రీస్తు జన్మించాలి, యేసయ్య నాతో ఉన్నాడు అనే ఒక అనుభూతి నేను కలగాలి, యేసయ్య నా హృదయంలో పుట్టాడు అనే అనుభూతి నాకు రావాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఎందుకు పుట్టాడు అంటే మత్తయి సువార్తలో మనం చూసాం ప్రియులారా. మరి 1వ అధ్యాయంలో ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెడతారు. యేసు ప్రభు మనల్ని పాపాల నుండి విడిపించడానికి వచ్చాడు, పాపాల నుండి శాపాల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. మరి ఈరోజు మనలో ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో శాపాలు ఉన్నాయి. మరి ఈ పాపాలను మనం యేసయ్య దగ్గర ఒప్పుకున్నామా? అందుకోసమే మన యొక్క కథోలిక సంఘంలో క్రిస్మస్ ముందు ఒక మంచి పాప సంకీర్తనం కోసం మరి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే యేసు క్రీస్తు మనలో జన్మించాలంటే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి, మనం పశ్చాత్తాపముతో మన హృదయాన్ని కడుక్కోవాలి, యేసు రక్తముతో కడుక్కోవాలి, మనం పవిత్రంగా ఈ యొక్క పండుగను మనము సెలబ్రేట్ చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడికి ఇష్టం లేని తప్పులు 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం ఏవైనా పొరపాట్లు చేశామా? చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం పరిశుద్ధులం కాదు, మనం పరిపూర్ణులం కాదు. ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు మనం పడిపోతూనే ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మన పాపాలని ఒప్పుకోవాలి, మంచి పాప సంకీర్తన చేయాలి ప్రియులారా. హల్లెలూయా. మరి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారా? నీ పాపాలు కడగబడి ఉన్నాయా?
నువ్వు పరిశుద్ధంగా మారి ఉన్నావా? క్రీస్తు నీలో జన్మించడానికి, యేసుప్రభు నీలో ఉదయించడానికి నువ్వు రెడీగా ఉన్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడా? నెల రోజుల నుంచే మనం అన్ని బట్టలు కొనుక్కుంటూ ఉంటాము, ఏ డ్రెస్ వేసుకోవాలి అని అన్ని సిద్ధపాటు బాగానే చేస్తాము. ఏ వంటలు చేయాలి, పిండి వంటలు చేయాలి, ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఎలా చేయాలి, ఎవరిని పిలవాలి, బంధువుల్ని ఎవరిని పిలవాలి, అన్నీ మనం సిద్ధపాటు చేసుకుంటున్నాం. కానీ నీ హృదయాన్ని నువ్వు సిద్ధపాటు చేసుకుంటున్నావా? ఈరోజు ఒక మంచి సమయం దేవునికి ఇస్తున్నాడు. నీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే రెండో వ్యక్తి ఇచ్చాడు సామ్రాణిని, మరి ఆయన కానుకగా ఇచ్చాడు, చాలా విలువైనటువంటి సామ్రాణి. మూడవ వ్యక్తి బోళాన్ని కానుకగా, అంటే పరిమళ ద్రవ్యం, ఈ పరిమళాలని యేసయ్యకు కానుకగా ఇచ్చారు ప్రియులారా. మరి ఇవన్నీ కూడా మరి విలువైనటువంటి వస్తువులు. సామ్రాణి ధూపం అంటే మన ప్రార్థన ధూపంలాగా పరలోకానికి వెళ్తుంది. యేసు ప్రభు కూడా మరి ధూపంలాగా ఆయన తన జీవితాన్నే అర్పించడానికి లోకానికి వచ్చాడు. పరిమళ సువాసనగా ఆయన తన జీవితాన్ని త్యాగం చేయడానికి, బలిగా అవ్వడానికి లోకానికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆ యేసయ్యని మన హృదయంలో ఆహ్వానించేటప్పుడు మనం కూడా మన జీవితాన్ని యేసయ్యకు ఒక కానుకగా అర్పించాలి. యేసయ్య నామంలో మనం కొంతమంది పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు, దేవుని సేవకులకు, దేవుని మందిరానికి, మరి దేవాలయంలో మన కానుకగా అర్పించి, మరి అది దేవాలయంలో ఇస్తే, సేవకులకు ఇస్తే మనం దేవునికి ఇచ్చినట్లే ప్రియులారా. పేదవాళ్ళకి ఇస్తే మనం దేవునికి ఇచ్చినట్లే. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఒక అర్థవంతమైన పండుగగా మనం చేసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభా. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు నైనా. అవును తండ్రి, నిజమైన క్రిస్మస్ మేము జరుపుకోవడానికి మాకు సహాయం చేయండి నైనా ప్రభా. మా హృదయాలను కడగండి, శుద్ధి చేయండి, మా పాపాలను శుద్ధి చేయండి నైనా ప్రభా. మేము పాపులమని ఒప్పుకుంటున్నాం నైనా. మా యొక్క తలంపుల ద్వారా, మా క్రియల ద్వారా, మా జీవితం ద్వారా మేము ఎన్నో పొరపాట్లు చేశాం నైనా. మమ్మల్ని క్షమించండి, మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి నైనా. ఒక నామకార్థ క్రైస్తవ జీవితంలాగా కాకుండా తండ్రి, ఎప్పటిలాగా మామూలుగా నైనా క్రిస్మస్ జరుపుకోకుండా నైనా మీతో కలిసి ఈ క్రిస్మస్ పండుగను జరుపుకునే కృపను మా అందరికీ దయచేయమని, అవును ప్రభా, విలువైన మా హృదయాన్ని, మా జీవితాన్ని నీకు కానుకగా ఇవ్వడానికి మా అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రభా. ఈ యొక్క పండుగ సందర్భంలో ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి నైనా. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి, ఆర్థికంగా సహాయం చేయండి నైనా. ఎవరెవరైతే మరి హాస్పిటల్లో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే తండ్రి కుటుంబంలో తమ ప్రియులను కోల్పోయినారో వాళ్ళని ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి నైనా. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.